మన బలం ఏంటి? మనకు లోక సంబంధమైనటువంటి విషయాలు మన బలం. అందుకనే మన పనులు సఫలమైతే కొన్ని సఫలం కావు. కానీ దేవుడే బలం అని అనుకున్నవాడు, దేవునిపైనే ఆధారపడిన వాడికి ప్రతి పనిలో కూడా అతడు విజయాన్ని పొందుతాడు. ప్రతి పనిలో విజయాన్ని పొందుతాడు. నిజంగా ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి నువ్వు ఓడిపోయి ఉన్నావేమో, దానికి కారణం నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని చూసుకొని ఓడిపోయి ఉండవచ్చు. అయితే ఈ మధ్యాహ్నం ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మీదట నీ ఒక దేవుని పైన నువ్వు మనసు పెట్టి, దేవుని పైన నీ మనసును పెట్టి నిలబెట్టగలిగితే, దేవుని మాట పైన నువ్వు నిలబడగలిగితే, దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే, నిజంగా హిజ్కియాలో ఉన్నటువంటి ఆ లక్షణం మన జీవితాలలో ఉంటే, ఇక మీదట నువ్వు చేయబోతున్న ప్రతి పనులన్నీ కూడా ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని ఒక దీవెనకరంగా ప్రభు మార్చబోతున్నాడు. ఎప్పుడు యెహోవాయే నాకు బలము అని నువ్వు అనుకున్నప్పుడు.